మల్లెలు పూసి వెన్నెల కాసే ఈరే హాయిగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా మమతలు వేయిగ పెనవేయినను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా ముసి నవ్వులలో గుసగుసలాడినవే నా తొలి మోజులే నీ విరజాజులై ముసి ముసి నవ్వులలో గుసగుసలాడినవే నా తొలి మోజులే నీ విరజాజులై మిస మిస వన్నెలలో మిన మినవన్నవిలే నీ పిగి కౌగిలిలో జాబిలి రాత్రులే కాటుకలంటుకున్న కౌగిలింతలింతలింతలి మనసులు పాడే మంతనవాడే ఈ పూట జంటగా మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా కరి కోరికలే తొందర చేసినవే ఈ విధి శ్రేయకే ఆవిరి తీరగా కరి కోరికలే తొందర చేసినవే ఈ విధి శ్రేయకే ఆవిరి తీరగా సొగసరి కానుకలే సొద పెడుతున్నవిలే ఏ తెర చోటులో ఆచర వీడగా అందిన పొందులో అందలేని తీయవే కలలిక పండే కలయికనే కావాలి వేయిగా మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా మల్లెలు పూసే వెన్నెల కాసే మరొకసారి గట్టిగా చప్పట్లతోటి, ఎందుకంటే చక్కటి ఆలోచన ఆ రోజు నేను రేడియోలో ఎలాగైతే విన్నానో ఇంచుమించు అలా అని, కాకపోతే మధ్యలో ఆలాపన ఒకటి మీరు చేస్తున్నట్టయితే 100% ట్రాక్ వినిపించింది అది ఆలాపన, అయినా మీరు కూడా చేసినట్టు ఇంకా
99.9%, ఆ 0.1% మనకు అవ్వడం చాలా బాగుంది. కీప్ ఇట్ అప్ సార్ సుబ్బారావు గారు. ఒక మంచి గాయకులు మన సత్రం దొరికినందుకు ఇక్కడ మనందరం ఆనందపడాలి. ఇటువంటి గాయకులు ఆలపిస్తేనే ప్రేక్షకుల యొక్క మనసులో ఎంతో ఆనందంగా ఉంటుంది. కాబట్టి సాధన చేసి మరి ఈ రోజున ఈ స్థాయిలో పాడగలుగుతున్నారంటే ఆయన మరి ఎన్నేళ్ల సాధన చేసి ఉంటారో ఆఫ్ ద రికార్డ్ మరి మనం ఆలోచించుకోవాలి. కాబట్టి ప్రతి గాయకులు కూడా మరి ఇక్కడ ఆలపించే వాళ్ళు ప్రాక్టీస్ చేసి చక్కగా ఆలపిస్తే ప్రేక్షకులు ఎంతో ఆనందపడతారు.